హలో స్టూడెంట్స్, సో లాస్ట్ 2 వీడియోస్లో మనము ఎర్రర్స్ అన్నవి జర్నల్లో జరిగినప్పుడు ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎగ్జామ్లో కనుక ఎర్రర్స్ జరిగితే ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్నది చూసాం కదా. సో ఇంకా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. సో ఎర్రర్స్ అన్నవి ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ స్టేజెస్ ఆఫ్ రెక్టిఫికేషన్, ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో చూసుకుంటే ఆల్మోస్ట్ ద టాపిక్ అయిపోయినట్టే, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్. అండ్ ఇంకా మనము సమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బేసిక్గా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్నమాట. ఇప్పుడు వరకు మనం ఎర్రర్స్ ఎలా రెక్టిఫై చేసుకోవాలన్నది చూసాము. ఇప్పుడు ఎర్రర్స్కి కొన్ని పేర్లు ఉంటుంది, ఓకేనా? సో అవేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, మెయిన్గా మనకు ఉండే ఎర్రర్స్ రెండు రకాలు ఉంటాయి. ఓకే, ఎర్రర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏంటి అని అంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఓకే, ఈ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ వచ్చినప్పుడు ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్నది మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేసారు. కాకపోతే ఇది ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అన్నది మీకు తెలియదన్నమాట. సో ఇప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాము. ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చేసి క్లరికల్ ఎర్రర్స్. ఓకే, సో ఓకే, ఈ రెండు అన్నమాట టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చేసి రెండు ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్, క్లరికల్ ఎర్రర్స్. కాకపోతే క్లరికల్ ఎర్రర్స్ అన్నవి మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ కమిషన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎర్రర్స్ అన్నవి ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి వచ్చేసి ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్, ఇంకొకటి క్లరికల్ ఎర్రర్స్. అండ్ క్లరికల్ ఎర్రర్స్ అగైన్ 3 టైప్స్ ఉంటాయి: ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లో ట్రయల్ బ్యాలెన్స్, ఈ ఎర్రర్ జరిగినా పర్లేదు, ట్రయల్ బ్యాలెన్స్ అన్నది టాలీ అయిపోతుంది, అంటే ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుంది అన్నది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ కంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్కి ట్రయల్ బ్యాలెన్స్ అన్నది అగ్రీ అవుతుంది. ఓకే, అండ్ మళ్ళీ వచ్చేసి కాంపెన్సేటింగ్ ఎర్రర్స్కి కూడా ట్రయల్ బ్యాలెన్స్ అన్నది అగ్రీ అవుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవ్వటం అంటే ఏంటి? టాలీ అవ్వటం, ఇటు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ రావటం అన్నమాట. సో ఈక్వల్ వస్తే అది ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అయినట్టు. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాము అంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అన్న దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకొని నెక్స్ట్ ఎర్రర్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం చూడబోయేది ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏంటి అంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. సో ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే మనకి ఎక్కడ వస్తుంది అంటే కాంట్రవెన్షన్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే అకౌంటింగ్ రూల్స్ ఉన్నాయి చూసారా? పర్సనల్ అకౌంట్ రూల్ అని, రియల్ అకౌంట్ రూల్ అని, నామినల్ అకౌంట్ రూల్స్ ఇలా ఉన్నాయి కదా. సో ఈ రూల్స్ని మనం తప్పుగా రాస్తే అంటే కాంట్రవీన్ చేస్తే అటువంటి మిస్టేక్స్ని ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అని అంటారు. సో ఇందాక మనం చూసుకున్నాం కదా, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుతుంది? అగ్రీ అవుతుంది. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అసలు ట్రయల్ బ్యాలెన్స్ నిజంగా అగ్రీ అవుతుందా లేదా చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. పర్చేస్ ఆఫ్ ఏ కంప్యూటర్ బట్ ఆఫీస్ అకౌంట్ ఈస్ డెబిటెడ్. పర్చేస్ ఆఫ్ ఏ కంప్యూటర్కి ఎంట్రీ ఏమవుతుంది? ఇప్పుడు ఒక చిన్న ట్రయల్ బ్యాలెన్స్ ఇలా గీసుకున్నట్లయితే పర్చేస్ ఆఫ్ ఏ కంప్యూటర్కి ఎంట్రీ ఏమవుతుంది? కంప్యూటర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, ఇంతే కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ ఎంట్రీ అయితే రాంగ్గా ఏం డెబిట్ చేశారంట? ఆఫీస్ అకౌంట్ని డెబిట్ చేసేసారు. ఆఫీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి ఇలా రాశారు. సో ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ అనే వాల్యూ 100 రావాలి, క్యాష్ దగ్గర కూడా 100 రావాలి. ఇది కరెక్ట్ ఎంట్రీ. ఇది రాయకుండా ఏం రాశారనంటే ఆఫీస్ టు క్యాష్ అని 100 రాసేసారు. ఇప్పుడు దీనివల్ల ట్రయల్ బ్యాలెన్స్ అన్నది అగ్రీ అయ్యిందా లేదా అని అంటే అగ్రీ అయ్యింది. సో ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుంది. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? అకౌంటింగ్ రూల్స్ని కాంట్రవీన్ చేసి రాయటం. సో ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అగైన్ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ టైప్ వచ్చేసి కంప్లీట్ ఒమిషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి పార్షియల్ ఒమిషన్. కంప్లీట్ ఒమిషన్ అంటే ఏంటి అని అంటే సపోజ్
సపోజ్ ఒక ట్రాన్సాక్షన్లో మనకి డెబిట్ సైడ్ ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఉంటుంది కదా. సో ఒక ట్రాన్సాక్షన్లో డెబిట్ సైడ్ని క్రెడిట్ సైడ్ని టోటల్గా అసలు ఆ ఎంట్రీనే గనక రికార్డ్ చేయటం మర్చిపోయినట్లయితే అది కంప్లీట్ ఒమిషన్ అంటారు. మరి పార్షియల్ ఒమిషన్ అంటే ఏంటి అని అంటే డెబిట్ సైడ్ రికార్డ్ చేసి క్రెడిట్ సైడ్ గనక రికార్డ్ చేయకపోతే అది పార్షియల్ ఒమిషన్ అవుతుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ పార్షియల్ ఒమిషన్లో ట్రయల్ బ్యాలెన్స్ అన్నది అగ్రీ అవ్వదు. ఓకే, బట్ వేరాస్ కంప్లీట్ ఒమిషన్కి ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుంది. ఎందుకు అంటే ఎంట్రీయే మనం రికార్డ్ చేసి పోస్ట్ చేయనప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో అసలు దాని క్వశ్చనే ఉండదు. సో ట్రయల్ బ్యాలెన్స్ అన్నది అగ్రీ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి పార్షియల్ ఒమిషన్, కంప్లీట్ ఒమిషన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్స్. కంప్లీట్ ఒమిషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రామ్ ₹10,000. ఈ ఎంట్రీ అన్నది కంప్లీట్గా నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, నాట్ రికార్డెడ్. సో ఇప్పుడు ఇలాంటి ఎర్రర్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలని అంటే అసలు రికార్డ్ చేయటమే లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలన్నమాట. అంటే రెక్టిఫికేషన్లో ఇప్పుడు రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రామ్కి ఎంట్రీ ఏంటి? పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్, పర్చేసెస్ అకౌంట్ అండ్ రామ్ అకౌంట్ 10,000 అని చెప్పేసి ఎర్రర్ని రెక్టిఫై చేసేస్తారు. సో ఇది కంప్లీట్ ఒమిషన్ అంటే. మరి పార్షియల్ ఒమిషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే గూడ్స్ ఫ్రమ్ రామ్ ₹10,000 బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ ద రామ్ అకౌంట్. ఓకే, బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ ది రామ్ అకౌంట్. సో ఇప్పుడు ఇలాగా ఉన్నప్పుడు మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేసినట్లయితే పర్చేస్ అకౌంట్ అన్నది డెబిట్ చేసినట్టు, బట్ వేరస్ ఈ రామ్ అకౌంట్ అన్నది క్రెడిట్ చేయలేదు. ఇక ₹10,000 వేశారు, బట్ దే ఫర్గాటెడ్ టు పోస్ట్ దిస్ ఇన్ ద లెడ్జర్. సో లెడ్జర్లో ఇది క్రెడిట్ చేయలేదు, అంటే రామ్ అకౌంట్ని క్రెడిట్ చేయలేదు. సో క్రెడిట్ చేయనప్పుడు మనకి ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుందా అంటే డెబిట్ సైడ్ 10,000 ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఏం అకౌంట్ ఉండదు. సో దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనం సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి అండ్ రెక్టిఫై చేసుకుంటాం. కానీ సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే ఇది పార్షియల్ ఒమిషన్ అనమాట. ఒక సైడ్ రికార్డ్ చేసి ఇంకోసారి రికార్డ్ చేయకపోయినా, లేదా జర్నల్లో ఎంట్రీ అన్నది రికార్డ్ చేసి లెడ్జర్లోకి అది పోస్ట్ చేయకపోయినా ఇవి పార్షియల్ ఒమిషన్. వీటి వల్ల ట్రయల్ బ్యాలెన్స్ అన్నది అగ్రీ అవ్వదు. సో ఇప్పుడు కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఏంటి అని అంటే ఒక ఎర్రర్ మనము ట్రయల్ బ్యాలెన్స్ వేసేసరికి ఒక ఎర్రర్ అన్నది వచ్చింది, బట్ ఆ ఎర్రర్ అన్నది ఇంకొక ఎర్రర్ వల్ల క్యాన్సిల్ అవుట్ అవుతుంది. సో అటువంటి ఎర్రర్స్నే కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటారు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్లో ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ అంటే ఒక ట్రాన్సాక్షన్ తీసుకుంటే పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ₹10 పడాలి అండ్ ఇటు సైడ్ కూడా ₹10 పడాలి, బట్ పర్చేసెస్ అకౌంట్లో ₹10ని డెబిట్ చేయటం మర్చిపోయారనమాట. సో ఇలా ఉండినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుందా అంటే అగ్రీ అవ్వదు. ఇంకా వేరే అకౌంట్లో మనకి ఇక్కడ మనకి యాక్చువల్ అమౌంట్ ఎంత పడాలి? ₹40 పడాలి, బట్ ₹40 రాయకుండా ఎక్స్పెన్సెస్ అకౌంట్ని డెబిట్ తెలియక ఏం చేసేసాను అని అంటే ₹50 అని రాశాను. సో ఇప్పుడు డెబిట్ సైడ్ టోటల్ చూసుకుంటే మనకి 50. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అయిందా లేదా అంటే అగ్రీ అయింది, కానీ ఎక్స్పెన్సెస్ అకౌంట్లో డెబిట్ ఎంత పడాలి? 40 పడాలి, బట్ అనుకోకుండా ₹50 రాశాను. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ 40 పడాలి అండ్ ఇంకొక 10 ఉంటుంది కదా, ఈ 10 అన్నది ఈ పర్చేజ్ అకౌంట్కి సరిపోతుంది అనమాట. సో అందుకని ట్రయల్ బ్యాలెన్స్ అన్నది అగ్రీ అవుతుంది. కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ద ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్స్ కమిటెడ్ క్యాన్సిల్ అవుట్ అవుతాయి అన్నమాట. ఒక ఎర్రర్ ఇంకొక ఎర్రర్ వల్ల క్యాన్సిల్ అవుట్ అయ్యి మనకి ట్రయల్ బ్యాలెన్స్ అన్నది అగ్రీ అవుతుంది. ఇది టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే. సో ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్నది ఎన్ని రకాలు ఉంటుంది? 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటుంది కదా. ఒకటి వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఇంకొకటి క్లెరికల్ ఎర్రర్స్. క్లెరికల్ ఎర్రర్స్లో అగైన్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్ అండ్ కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఇది. అండ్ ఇంక ఇప్పుడు మనం చూడబోయేది స్టేజెస్ ఆఫ్ రెక్టిఫికేషన్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే స్టేజెస్ ఆఫ్ రెక్టిఫికేషన్ అంటే ఏంటి అని అంటే బేసిక్గా మనకి ఎన్ని స్టేజెస్ ఉంటుంది అంటే 3 స్టేజెస్ ఉంటుంది. ఓకే, 3 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి బిఫోర్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఆఫ్టర్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్. మరి ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటి అంటే ఇన్ నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్. ఓకేనా. సో ఇప్పుడు ఒక ఎర్రర్ అన్నది
మనము 3 విధాలుగా రాసుకోవచ్చు. అంటే సపోజ్ బిఫోర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఈ ఎర్రర్ని ఒక విధంగా రాస్తారు, ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఇంకో విధంగా రాస్తారు, అదే ఇన్ ద నెక్స్ట్ కౌంటింగ్ ఇయర్ అంటే ఇంకో విధంగా రాస్తారు. ఓకేనా? సో క్వశ్చన్లో సపోజ్ బిఫోర్ ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్ అనే హెడ్డింగ్ ఇచ్చేసి ఈ ఎర్రర్స్ని రెక్టిఫై చేయండి అంటే ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ద టోటల్ టు ద పర్చేస్ బుక్ హ్యాస్ బీన్ అండర్కాస్ట్ బై ₹100. పర్చేస్ బుక్లో టోటల్, ఓకే, పర్చేస్ బుక్ టోటల్ అంట ఎంత అండర్కాస్ట్ అయింది? ₹100 తగ్గించేసి టోటలింగ్ అన్నది చేసేసారు. సో ఇప్పుడు ఈ ఎర్రర్ని ఎలా రెక్టిఫై చేస్తారు? సో క్వశ్చన్లోనే మనకి మెన్షన్ చేసింది ఏంటి అంటే ఈ క్వశ్చన్ అన్నది బిఫోర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్, బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్. నార్మల్గా మనం ఎలా చేస్తామో ఒక ట్రయల్ బ్యాలెన్స్ని ఇలా ఎక్స్ట్రాక్ట్గా గీసేసుకొని పర్చేస్ బుక్ అన్నది ₹100 అండర్కాస్ట్ అంటే తగ్గటం కదా. సో ఇప్పుడు తగ్గింది కాబట్టి పర్చేజ్ అకౌంట్ అని చెప్పేసి 100 రాసేసి, అండ్ ఇక్కడ క్రెడిట్ సైడ్ మనకి ఏమీ రాయడానికి లేనప్పుడు మనం ఏమనుకున్నాం, సస్పెన్స్ అకౌంట్ని యూజ్ చేసుకొని ఇక్కడ 100 రాస్తాము. ఇది ప్రాసెస్ అని చెప్పుకున్నాము. అయితే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్ సస్పెన్స్ అకౌంట్ అన్న ప్రస్తావనే రాదన్నమాట. సస్పెన్స్ అకౌంట్ అన్నది ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయకముందు ఎందుకు రాదు అనంటే, చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ అన్నది మనము ఇయర్ ఎండింగ్లో అంటే ఇయర్కి కొద్దిగా ముందులో ట్రయల్ బ్యాలెన్స్ అన్నది ప్రిపేర్ చేసుకుంటారు కదా. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ అన్నది సపోజ్ క్రెడిట్ సైడ్న టోటల్ వచ్చేసి 1000 వచ్చింది, బట్ డెబిట్ సైడ్న వచ్చేసి 900 మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఇది ఎక్కడో ఎర్రర్ ఉంది డెబిట్ సైడ్న అన్నది మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏం చేయొచ్చు అని అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే మరలా జర్నల్ని, ఓకే, లెడ్జర్ని ఇవన్నీ వెరిఫై చేసుకుంటూ వస్తే మనకి ఎర్రర్ దొరుకుతుంది. సో అక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే అప్పటికప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ని అగ్రీ చేసేయటానికి అప్పటికప్పుడు సస్పెన్స్ అకౌంట్ అన్నది ఓపెన్ చేస్తారు. ఎందుకు ఓపెన్ చేస్తారు? సపోజ్ టైం లేదు, మళ్ళీ జర్నల్కి వెళ్ళి లెడ్జర్కి వెళ్ళి రెక్టిఫై చేసుకోవడానికి టైం లేదు, ఇయర్ ఎండింగ్ వస్తుంది, ఇంకా ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ అవ్వలేదు అనుకున్న టైంలో ఏం చేస్తారు అంటే సస్పెన్స్ అకౌంట్ని ఓపెన్ చేసేస్తారు. ఈ సస్పెన్స్ అకౌంట్ని ఓపెన్ చేసేసి అందులో అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఇంకా ఎంత రావాలి? 100 ప్లస్ అవ్వాలి కదా. సో సస్పెన్స్ అకౌంట్ అని చెప్పేసి ఓపెన్ చేసి 100 వేసేసి టోటల్గా 1000 అని రాసేసి టాలీ చేసేస్తారనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? బిఫోర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయకముందు ఈ ఎర్రర్ని రెక్టిఫై చేయండి అని అన్నారు. అసలు ట్రయల్ బ్యాలెన్సే చేయనప్పుడు సస్పెన్స్ అకౌంట్ ఎందుకు ఓపెన్ అవుతుంది? అందుకని సస్పెన్స్ అకౌంట్ అన్నది ఓపెన్ అవ్వదు. మరి ఎలా చేయాలి ఇలాంటి రెక్టిఫికేషన్స్ బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అని అన్నప్పుడు? ఈ రెక్టిఫికేషన్స్ ఎలా చేయాలి అని అంటే మీకు డైరెక్ట్గా ఎంట్రీ అన్నది కుదిరితే ఎంట్రీ రాసేయండి. సపోజ్ ఎంట్రీ కుదిరినప్పుడు ఏం చేస్తారనంటే ఒక థియరాటికల్గా రాయాలన్నమాట. ఇప్పుడు చూడండి, పర్చేస్ బుక్ అండర్కాస్ట్ అయింది ₹100. సో ఇప్పుడు దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారు? పర్చేస్ బుక్ ఏ బ్యాలెన్స్లో ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్లో ఉంటుంది కదా. సో ఈ డెబిట్ బ్యాలెన్స్ ₹100 తగ్గింది అని అంటే ఇప్పుడు డెబిట్ బ్యాలెన్స్ పెంచాలి. సో మరి డెబిట్ బ్యాలెన్స్ అంటే ఏదో పెంచుతారు, రాస్తారు. మరి క్రెడిట్లో ఏం రాస్తారు? ఏం రాయలేము. కాబట్టి ఇది ఎంట్రీ రూపాన రాదు, ఒక థియరాటికల్గా రాయాలి. ఎలా రాయాలి? మనం సొల్యూషన్స్లో చూసుకుంటే నేను ఈ ఎగ్జాంపుల్ అన్నది మన ఐసీఐ మెటీరియల్లోని ఎగ్జాంపుల్ ఏనండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, సో అందులోది. సో ఇప్పుడు చూడండి, ద పర్చేజ్ అకౌంట్ షుడ్ రిసీవ్ ఎనదర్ డెబిట్, అంతే కదా. ఇంకొక డెబిట్ అన్నది వస్తే మనకి పర్చేస్ బుక్లో ఎర్రర్ పోతుంది. ఎనదర్ డెబిట్ ఆఫ్ ₹100. ఓకే, ఇలాగా రాసేసుకొని చక్కగా ఇప్పుడు ఎలా రాస్తారు? డెబిట్ సైడ్ని తగ్గింది కాబట్టి 2 అని స్టార్ట్ చేయండి. 2 అండర్కాస్టింగ్ ఆఫ్ పర్చేస్ బుక్ ఆఫ్ ద మంత్ అని చెప్పేసి ₹100. ఓకేనా? ఇది కరెక్ట్ సొల్యూషన్. సో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్ అన్నది మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే అర్థమైపోతుంది. నేను ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అన్న సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఉండండి. మన ఐసీఐ మెటీరియల్లోని సెకండ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏమన్నారు చదవండి. ద ఫాలోయింగ్ ఎర్రర్స్ వర్ ఫౌండ్
in the books of Ram Prasad and Sons, give the necessary entries to correct them. సో మనం ఎవరి బుక్స్ని ప్రిపేర్ చేస్తున్నామంటే రామ్ ప్రసాద్ అండ్ సన్స్. ఇలాగ క్వశ్చన్ డీటెయిల్గా చదువుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఆ హెడ్డింగ్ తోటి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే సెకండ్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ వన్ మనకి ఐసీఐ మెటీరియల్లోని సెకండ్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ చేసుకుంటూనే మనం ఇందాక టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ నేర్చుకున్నాం కదా, ఒక్కొక్క ఎర్రర్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అన్నది కూడా డిస్కస్ చేసుకుందాం, సో దట్ మీకు కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 500 పెయిడ్ ఫర్ ఫర్నిచర్ పర్చేస్డ్ హ్యాస్ బీన్ చార్జ్డ్ టు ఆర్డినరీ పర్చేజర్స్ అకౌంట్. మనం కొనింది ఏంటంట, ఫర్నిచర్ కొన్నాం. అయితే ఏం కొన్నట్టు చేశారు, ఆర్డినరీ గూడ్స్ మనము ఎసెట్ కొన్నాం, ఓకేనా. ఎసెట్ కొనిన దాన్ని గూడ్స్ కొన్నట్టుగా పర్చేజ్ అకౌంట్ని డెబిట్ చేశారు. సో ఇది ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ చెప్పండి, ఇది ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అంటారు? దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఎర్రర్. ఎలాగ ప్రిన్సిపల్ ఎర్రర్ అంటే కాంట్రవెన్షన్ ఆఫ్ ద అకౌంటింగ్ రూల్స్. మనం ఎసెట్ కొనిన దాన్ని నార్మల్గా ఎక్స్పెన్స్గా రాసేసారు, అవునా. ఎసెట్ని కాస్త ఎక్స్పెన్స్గా చూపించారు కాబట్టి ప్రిన్సిపల్ రూల్స్ని కాంట్రవీన్ చేశారు, కాబట్టి ఇది ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. సరే, ఇప్పుడు దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని అంటే, ఫర్నిచర్ పర్చేస్డ్, ఇప్పుడు ఒక ట్రయల్ బ్యాలెన్స్ని ఇలా గీసేసుకోండి. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం చెప్పలేదు అంటే సైలెంట్గా ఉంది, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్సా, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్సా, లేకపోతే ఆఫ్టర్ ద నెక్స్ట్ ఇయర్ అని ఏం చెప్పనప్పుడు మనం సెకండ్ స్టేజ్ని తీసుకోవాలి. సెకండ్ స్టేజ్ ఏంటి, ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ కదా. సో ఏమీ చెప్పకపోతే గనక ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్ అని అనుకోవాలి. ఇక్కడ మనకి క్వశ్చన్లో కూడా వాళ్ళు హింట్ ఏమీ ఇవ్వలేదు, కాబట్టి మనం సెకండ్ స్టేజ్ అంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్గా తీసుకొని ఈ ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రయల్ బ్యాలెన్స్ తీసుకుంటే దాంట్లో కరెక్ట్ ఎంట్రీ ఏమొస్తుంది, ఫర్నిచర్ కొనినప్పుడు ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఎంత, 500. ఇది కరెక్ట్ ఎంట్రీ. కానీ ఎలా చేశారు అనంట, ఆర్డినరీ పర్చేజ్ అకౌంట్కి డెబిట్ చేశారు. అంటే రాంగ్ ఎంట్రీ ఏమై ఉంది, పర్చేజెస్ అకౌంట్ 500, క్యాష్ అకౌంట్ 500 ఇలా రాశారు. ఇప్పుడు ఇది ఎలా రెక్టిఫై చేసుకోవాలి? సో ఇక్కడ చూసుకుంటే మనకి క్రెడిట్ సైడ్న క్యాష్ పడాలి, అలానే క్రెడిట్ సైడ్న క్యాష్ పడింది, ఈవెన్ ఇన్ ద రాంగ్ ఎంట్రీ. సో క్యాష్ తోటి మనకి ప్రాబ్లం ఏం లేదు. మరి ప్రాబ్లం అంతా వచ్చింది ఈ డెబిట్ సైడ్నే. ఫర్నిచర్ అన్నది 500 చేయాల్సింది, పర్చేజెస్ చేశారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్చేజెస్ అన్నది డెబిట్లో ఉంది కదా, ఇది క్యాన్సిల్ అవుట్ అవ్వాలి అంటే ఇది క్రెడిట్లోకి రావాలి. చేయాలనంటే క్రెడిట్ చేయాలి. సో టు పర్చేజెస్ అకౌంట్ 500 అనేసి, అసలు కరెక్ట్ ఎంట్రీలో డెబిట్ సైడ్ ఏం రావాలి, ఫర్నిచర్ రావాలి కదా. సో టు ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ 500. సో ఇది రెక్టిఫికేషన్ ఎంట్రీ. సో ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్లోనే సెకండ్ బిట్ చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, రిపేర్స్ అన్నవి చేసుకున్నారు, ఓకేనా, నార్మల్ రిపేర్స్ అనమాట. అయితే ఆ రిపేర్స్ని కాస్త బిల్డింగ్కి చేసుకున్న రిపేర్స్ అన్నట్టుగా డెబిట్ చేశారు. సో ఏదైతేనేమి రిపేర్స్ అనేది డెబిట్ అవ్వాలి, మరి ఇంకేంటి ప్రాబ్లం అంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్, ఇట్స్ అ ప్రిన్సిపల్ ఎర్రర్, అంతే కదా. మనకి అకౌంటింగ్ రూల్స్ అనేది కాంట్రవీన్ చేశారు. అంటే బిల్డింగ్ అకౌంట్లోకి రిపేర్స్ డెబిట్ అయితే అది ఎసెట్ రూల్గా వెళ్తుంది, అంతే కదా, ఎసెట్ కిందకే వస్తుంది. బట్ వేరేస్ రిపేర్స్, నార్మల్ రిపేర్స్ అన్నప్పుడు ఇది ఎక్స్పెన్స్ కింద వస్తుంది, అర్థమైందా. ఎసెట్కి పెట్టే ఎక్స్పెన్స్ వేరు, నార్మల్ ఎక్స్పెన్సెస్ వేరు, అందుకే ఇది ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. సరే, ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో ఎలా సాల్వ్ చేసుకోవాలి అని అంటే, కరెక్ట్ ఎంట్రీ ఏమవుతుంది అని అంటే, రిపేర్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 50 రూపీస్. కానీ రాంగ్ ఎంట్రీ ఏం చేశారు, బిల్డింగ్ అకౌంట్ డెబిట్ అని చెప్పేసి 50 రూపీస్గా ఎంటర్ చేశారు, ఓకేనా. ఇలా ఎంటర్ చేశారు. ఇప్పుడు మనకి క్యాష్ తోటి ప్రాబ్లం లేదు, ఓన్లీ డెబిట్ సైడ్నే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్డింగ్ అన్నది డెబిట్ అయింది కాబట్టి రాంగ్గా క్రెడిట్ చేసేద్దాము టు బిల్డింగ్ అకౌంట్ 50 రూపీస్. అండ్ ఇంకా కరెక్ట్గా ఎంటర్ అవ్వాల్సింది ఏంటి, రిపేర్స్ అకౌంట్, ఓకే, రిపేర్స్ అకౌంట్ డెబిట్ 50 రూపీస్. ఇది కరెక్ట్ రెక్టిఫికేషన్ ఎంట్రీ. అండ్ చెప్పటం మర్చిపోయాను, రెక్టిఫికేషన్ ఎంట్రీ రాసిన తర్వాత కంపల్సరీ నెరేషన్ రాయండి, ఓకేనా. ఇన్ కేస్ నెరేషన్ రాయకపోయి ఉంటే మార్క్స్ అనేది కట్ అవుతుంది.
సో చూడండి, కరెక్షన్ ఆఫ్ రాంగ్ డెబిట్ టు బిల్డింగ్ అకౌంట్ ఫర్ రిపేర్స్ మేడ్. సో ఏదో ఒకటి నరేషన్ అనేది మీరు రాసేయండి. అండ్ ఇంక ఇప్పుడు థర్డ్ది చూడండి, థర్డ్ ఏం చెప్పారు. సో ఇప్పుడు చూడండి, థర్డ్ క్వశ్చన్, అన్ అమౌంట్ ఆఫ్ ₹100 విత్డ్రాన్ బై ది ప్రొప్రైటర్ ఫర్ హిస్ పర్సనల్ యూస్ హ్యాస్ బీన్ డెబిటెడ్ టు ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఇది ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అన్నది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇది ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్నది నేను చెప్తాను. సపోజ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇలా ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నప్పుడు ₹100 అన్నది ప్రొప్రైటర్ తీసుకున్నాడు పర్సనల్ యూస్ కోసం. కానీ అది ఎలా డెబిట్ చేశారంట, బిజినెస్కి అయిన ఎక్స్పెన్స్గా చేశారనంట. సో ఇప్పుడు మనకి తెలుసు కదా, ఎంటిటీ కాన్సెప్ట్ పరంగా బిజినెస్ అన్నది వేరుగా ఉంటుంది అండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరుగా ఉంటారు. సో ఓనర్ అయిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా, పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డ్రాయింగ్స్గా రాస్తారు. బిజినెస్కి అయిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎక్స్పెన్సెస్గా రికార్డ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఓనర్ ఎవరైతే ఉన్నారో తను డ్రాయింగ్ని డెబిట్ చేయాల్సింది, డ్రాయింగ్స్ అకౌంట్ని డెబిట్ చేయాల్సింది పోయి నార్మల్ ఎక్స్పెన్సెస్కి డెబిట్ చేశారు. సో ఇది ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మూవింగ్ ఆన్, కరెక్ట్ ఎంట్రీ ఏం అవ్వాలి అని అంటే డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, అంతే కదా, ₹100 అండ్ ₹100. బట్ రాంగ్గా ఎలాగా రికార్డ్ చేశారని అంట, ఎక్స్పెన్సెస్ అకౌంట్, ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అన్నా ఒకటే. సో ఇలా రికార్డ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారు, రెక్టిఫికేషన్ ఎంట్రీలో ఫస్ట్ అసలు రాంగ్ ఎంట్రీ డెబిట్ సైడ్న ఉంది కాబట్టి దాన్ని తీసేద్దాము, అంటే క్రెడిట్ చేసేద్దాం. టు ఎక్స్పెన్సెస్ అకౌంట్ 100 అండ్ డెబిట్ని ఏం రావాలి, డ్రాయింగ్స్ అకౌంట్ కదా. సో డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్పెన్సెస్ అకౌంట్ ₹100 అండ్ ₹100 అండ్ నరేషన్ కంపల్సరీ రాయండి. సో ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ ఎర్రర్ ఏంటి అంటే, 100 పెయిడ్ ఫర్ రెంట్ డెబిటెడ్ టు ల్యాండ్ లార్డ్స్ అకౌంట్. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఐసీఐ మెటీరియల్లోదే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అన్నది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మీకు అర్థమైందా, రెంట్ అనేది కట్టారు, రెంట్ అనేది ఎక్స్పెన్స్ డెబిట్ చేయాలి. బట్ ఇది డెబిట్ చేయకుండా ఏం చేశారు, ల్యాండ్ లార్డ్కి ఏదైతే రెంట్ ఇస్తారో ఆ ల్యాండ్ లార్డ్ని డెబిట్ చేశారంట. ఓకే, ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంక ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఇలా ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నట్లయితే కరెక్ట్ ఎంట్రీ ఏమవుతుంది, పెయిడ్ ఫర్ రెంట్ అంటే రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, అంతే కదా. ₹100 అండ్ ₹100. ఏంటి అన్ని ₹100 వస్తున్నాయి, ఓకే సరే. రాంగ్ ఎంట్రీలో మనకి ఏమవుతుంది, డెబిటెడ్ టు ల్యాండ్ లార్డ్ అకౌంట్ అంటే ల్యాండ్ లార్డ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ₹100 అని రాంగ్గా రికార్డ్ చేశారు. ఇప్పుడు రెక్టిఫికేషన్ ఎంట్రీ ఎలా చేస్తారు, ఈ ఫస్ట్ రాంగ్ ఎంట్రీలో ఉన్న డెబిట్ని తీసేయాలని అంటే ఫస్ట్ క్రెడిట్ చేసేసుకుంటాం ల్యాండ్ లార్డ్ని, అంతేనా. ల్యాండ్ లార్డ్ అకౌంట్ డెబిట్ 100 అండ్ డెబిట్లో ఏం రావాలి, రెంట్ రావాలి కదా. సో రెంట్ అకౌంట్ డెబిట్ 100. సో ఇది రెక్టిఫికేషన్ ఎంట్రీ అండ్ దీనికి నరేషన్ రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, శాలరీ ₹125 పెయిడ్ టు ఎ క్లర్క్ డ్యూ టు హిమ్ హ్యాస్ బీన్ డెబిటెడ్ టు హిస్ పర్సనల్ అకౌంట్. ఈ ఎర్రర్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి చూడండి. కరెక్ట్ ఎంట్రీ ఏమవ్వాలి, శాలరీ పెయిడ్ టు ఎ క్లర్క్ అంటే శాలరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకే, ₹125. కానీ రాంగ్గా ఎలా రికార్డ్ చేశారని అంటే పర్సనల్ అకౌంట్ని డెబిట్ చేశారు, అంటే క్లర్క్ని డెబిట్ చేశారు. అమౌంట్ ఎంత, 125, క్యాష్ వచ్చేసి 125. సో క్రెడిట్ సైడ్ మనకేం రెక్టిఫికేషన్స్ అవసరం లేదు. బట్ డెబిట్ సైడ్ని చూసుకుంటే రాంగ్గా ఉన్న ఈ డెబిట్ని క్రెడిట్ చేయాలి. అంటే టు క్లర్క్ అకౌంట్ ₹125. ఒరిజినల్గా ఈ డెబిట్ ఇక్కడ రావాలన్నమాట. మీకు ఈజీగా ఉన్నాయా, రెక్టిఫికేషన్ చాప్టర్ ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంతకుముందు టఫ్గా ఉంది, చాలామంది రిక్వెస్ట్ చేశారు రెక్టిఫికేషన్ చాప్టర్ చెప్పండి అని. సో అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఎలా ఉంది మీకు రెక్టిఫికేషన్ చాప్టర్ అన్నది, ఇంకా కన్ఫ్యూజన్ పెంచేసానా లేదు అని అంటే ఈజీగా అర్థమవుతుందా, ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ 6th ఎగ్జాంపుల్ వచ్చేసి 100 రిసీవ్డ్ ఫ్రమ్ షా అండ్ కంపెనీ నుండి 100 అన్నది రిసీవ్ అయిందంట. అయితే హ్యాస్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ యాజ్ ఫ్రమ్ షా. ఓకేనా, షా నుండి వచ్చింది ఈ ₹100 అన్నది రికార్డ్ చేశారు, విచ్ ఈజ్ రాంగ్ అనమాట. ఇప్పుడు మనము ట్రయల్ బ్యాలెన్స్ గీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది అసలు ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అంటే ఇది ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఓకే, ఇది ఎర్రర్ ఆఫ్ కమిషన్ అన్నమాట. ఎందుకు ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే రాంగ్ అకౌంట్లో పోస్ట్ చేసిన లేదా
రాంగ్ సైడ్ పోస్ట్ చేసిన, రాంగ్ టోటలింగ్ చేసిన, ఇవన్నీ కూడా ఎర్రర్ ఆఫ్ కమిషన్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఎంట్రీ ఏంటి? 100 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ షా అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు షా అకౌంట్. ఓకే, 100 రూపీస్ 100 రూపీస్. కానీ రాంగ్గా ఎలా రికార్డ్ చేశారంట? షా నుండి వచ్చినట్టుగా రికార్డ్ చేశారు. అంటే క్యాష్ అకౌంట్ 100, షా అకౌంట్ 100. ఓకే, విచ్ ఈజ్ రాంగ్. సో డెబిట్ సైడ్ మనకి రెక్టిఫికేషన్ ఏం అవసరం లేదు. అండ్ ఇప్పుడు రెక్టిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ వచ్చింది, సో దీన్ని డెబిట్ చేసేస్తే క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో షా అకౌంట్ డెబిట్ 100 టు షా అకౌంట్. ఓకేనా, 100 రూపీస్. ఇది కరెక్ట్ ఎంట్రీ అండ్ నరేషన్ రాసేయండి. అండ్ ఇంకా ఇప్పుడు లాస్ట్, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే 700 మనం టైప్ రైటర్ కొన్నందుకు క్యాష్ అనేది పే చేసాం. కానీ అది ఎలా రికార్డ్ చేసుకున్నారంట? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయినట్టుగా రికార్డ్ చేశారు. ఇది ఎటువంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అని అంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఎందుకు అని అంటే టైప్ రైటర్ అంటే అది ఎసెట్ కింద వస్తుంది, బట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఇది నామినల్ అకౌంట్ కిందకు వస్తుంది. సో అకౌంటింగ్ రూల్స్ అన్నది కాంట్రవీన్ చేశారు కాబట్టి ఇది ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. అండ్ ఇప్పుడు మనం ఒక ట్రయల్ బ్యాలెన్స్ని ఇలాగా ఎక్స్ట్రాక్ట్ గీసుకున్నట్లయితే కరెక్ట్ ఎంట్రీ ఏమవుతుంది? టైప్ రైటర్ అకౌంట్ డెబిట్ 700 టు క్యాష్ అకౌంట్. ఇది కరెక్ట్ ఎంట్రీ 700. బట్ రాంగ్గా ఎలా రికార్డ్ చేశారనంట? వాస్ చార్జ్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే 700 అండ్ ఇక్కడ కూడా క్యాష్ వచ్చేసి 700. ఇప్పుడు రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏమవుతుంది? ఈ డెబిట్ సైడ్న ఉన్న ఈ రాంగ్ని తీసేయాలని అంటే ఇలాగ క్రెడిట్ చేసుకోవాలి. టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ 700 అండ్ ఇంకా డెబిట్ సైడ్న ఒరిజినల్గా టైప్ రైటర్ రావాలి కదా. సో టైప్ రైటర్ అకౌంట్ డెబిట్ 700. ఇది రెక్టిఫికేషన్ ఎంట్రీ అండ్ ఇక్కడ నరేషన్ వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ప్లీజ్ ఒకసారి వీడియోస్ని మళ్ళీ వాచ్ చేయండి. అట్లా థ్యాంక్ యూ సో మచ్.